యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేశాను. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ యూ టు టుడేస్ డివైన్ రెవల్యూషన్. ఈ చదవబడిన వాక్య భాగంలో మనం కొన్ని థింగ్స్ చూడొచ్చు. అక్కడ మేజర్గా మనం చూసేది ఏంటంటే స్వస్థత. ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తూ ఒకచోట ఉండకుండా వివిధ ప్రదేశాలకి ఆయన సంచరిస్తూ ఆయన చేస్తున్న పని ఏంటంటే జనులని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఒక మనిషి జీవితంలో అన్నిటికన్నా ఎక్కువగా తన హెల్త్ చాలా ముఖ్యం. ఒక మనిషి జీవితంలో తను డబ్బు కోల్పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, తను ఏది కోల్పోయినా కానీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. అయితే అవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే తనకి గుడ్ హెల్త్ ఉన్నప్పుడు, తనకి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు. అయితే ఈరోజు మీలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు? మీలో ఎంతమంది స్వస్థతని కోరుకుంటున్నారు? మీలో ఎంతమంది దేవునికి ప్రార్థిస్తున్నారు, ప్రభువా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి? లేదా మీ కుటుంబీకులలో ఎవరైనా, మీకు కావలసిన వాళ్ళు, మీ బంధువుల్లో, మీ మిత్రులలో ఎవరైనా సరే, మీ అనుకున్న మీ వాళ్ళల్లో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? వారి స్వస్థతను గురించి మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. నీకు నిజంగా స్వస్థత కావాలి అంటే కేవలం ప్రార్థించడం ఒక్కటే సరిపోదు. బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్యాసేజ్ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నీకు స్వస్థత కావాలి అంటే నువ్వు యేసు యొద్దకు వెళ్ళాలి. అయితే ఆయన ఒక చోట స్టాగ్నెంట్గా ఉన్న పర్సన్ కాదు, ఆయన సంచరిస్తూ ఉన్న పర్సన్. అయితే నువ్వు ఆయనను కనిపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే యేసుని కనిపెడతావో అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. అయితే ఆయన కనిపెట్టడం ఎలాగా? ఆ యేసుని నీ జీవితంలో నువ్వు ఎలా కనిపెట్టగలుగుతావు? అక్కడ రాసున్న మాట, రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. ఎక్కడైతే రాజ్య సువార్త ప్రకటించబడుతుందో అక్కడ యేసు ఉన్నారు, అక్కడ యేసు ఉంటారు. ఎక్కడైతే యేసు ఉంటారో అక్కడ స్వస్థత ఉంటుంది. ఎక్కడైతే యేసు ఉంటారో అక్కడ మహాకార్యాలు ఉంటాయి, గొప్ప ఆశీర్వాదము, మేళ్ళు ఉంటాయి. మీ జీవితంలో మీకు నిజంగా స్వస్థత కావాలి అంటే మీరు మొదటిగా చేయవలసింది యేసుని కనిపెట్టాలి. అయితే యేసుని ఎక్కడ కనిపెట్టగలరు అనే క్వశ్చన్ మీకు వచ్చినట్లయితే దానికి ఉన్న ఒకే ఒక సమాధానము, ఎక్కడైతే రాజ్య సువార్త ప్రకటించబడుతుందో ఆ స్థలం మందు యేసు ఉంటారు. ఆయన వద్దకు వెళ్ళండి. ఆ రాజ్య సువార్త మేబీ మీ చర్చ్లో మీ పాస్టర్ ద్వారా మీకు అందుతూ ఉండొచ్చు, లేదా ఇలాగా ఎవరైనా ప్రీచ్ చేసేటప్పుడు ఆ మెసేజ్ ద్వారా మీకు అందుతూ ఉండొచ్చు. అది కాదనుకుంటే ఎవరో ఒకరు ఒక పాంప్లెట్ ఇవ్వడమో, లేదు ఒక చిన్న మాట చెప్పడమో యేసును గూర్చి, ఆయన రాజ్యమును గూర్చి, ఆయన సువార్తను గూర్చి, ఏదో ఒక రీతిలో ఏదో ఒక సమయంలో ఆ సువార్త ఖచ్చితంగా ప్రకటించబడుతూ ఉంటుంది. ఆ ప్రకటించబడే చోట యేసు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ఆయనని కనిపెడతావో, ఆయనను కనిపెట్టి నీ జీవితంలోకి ఆహ్వానించుకుంటావో, ఆ సువార్తని ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసించి ఎప్పుడైతే యేసుని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానిస్తావో అప్పుడు నీ జీవితంలో నీకు స్వస్థత ఉంటుంది, నీకు మేలు ఉంటుంది, సమస్త విధములైన ఆశీర్వాదములు నీతో ఉంటాయి. అండ్ ఉండును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ప్రభువా, నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇచ్చే నీ వాక్యానికై నీకే స్తోత్రం ప్రభువా. నిజమే అయ్యా, ఎక్కడ రాజ్య సువార్త ప్రకటించబడుతూ ఉంటుందో అక్కడ మీరుంటారు, అక్కడ మీ సంచారం ఉంటుంది ప్రభువా. అయితే తండ్రి, ఆ రాజ్య సువార్తని కనిపెట్టే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఈరోజు మేమున్నాము తండ్రి, ఎన్నో రకాలైన వివిధ రకాలైన సువార్తల మధ్యలో మేమున్నాము. అయితే వాటన్నిటి మధ్యలో ప్రభువా
రాజ్య సువార్తను మేము కనిపెట్టి ఆ రాజ్య సువార్త ద్వారా మిమ్మల్ని కనిపెట్టి మిమ్మల్ని మా జీవితంలోకి ఆహ్వానించుకునే కృపని మాకు అనుగ్రహించండి అయ్యా. మా జీవితాల్లోకి గొప్ప మేలును, స్వస్థతలను, ఆశీర్వాదములను మీ ద్వారా మేము పొందుకొనుగాక. మా కుటుంబాలు పొందుకొనుగాక. మా తరతరములు పొందుకొనుగాక. యేసు నామములో అడుగుతున్నానయ్యా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.